మొన్న ఒక సబ్స్క్రైబర్ ఇలా అడిగారు, మా సీతాఫలం మొక్కకి పూత రావట్లేదు, పూత రావాలంటే ఏం చేయాలని చెప్పి. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కానీ మీ తోటలో కానీ సీతాఫలం చెట్టు ఉందా? సీతాఫలం చెట్టు పెరగడానికి అయితే బాగానే పెరుగుతుంది, కానీ పూత రావట్లేదా? ఒకవేళ పూత వచ్చినా కూడా నిలబడకుండా నల్లగా మారి పూత అంతా రాలిపోతుందా? అయితే నేను చెప్పే 5 పద్ధతులు పాటించండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. కేవలం 30 నుంచి 45 రోజుల్లో మీ సీతాఫలం మొక్క కొమ్మలు వంగిపోయేలా కాయలు కాయకపోతే నన్ను అడగండి. ఎందుకంటే ఇవేవో పైన పైన చెప్పిన చిట్కాలేమీ కాదండి. వ్యవసాయ నిపుణులు మరియు వ్యవసాయ అధికారులు ఏవైతే సీక్రెట్స్ ఫాలో అవుతారో సో అవే ఇవన్నమాట. సో ఇవి కనుక మనం మన ఇంట్లో ఉన్న మొక్కకి చేసామంటే తప్పకుండా సీతాఫలం మొక్క అనేది 100% మనకి కాయలు అనేది అందిస్తుంది అనమాట. సో ఆ 100% మనకి అందించాలి అంటే మనం మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతో ఏ విధంగా ఫెర్టిలైజర్స్ తయారు చేయాలి, అవి ఏ టైంలో వాటికి ఇవ్వాలి అనేటటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా వీడియోని చూసేసేయండి. ఇంకా మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిది మరియు అత్యంత ముఖ్యమైన పద్ధతి ప్రూనింగ్ చేయడం అండి. సీతాఫలం చెట్టుకు ఎప్పుడైనా సరే పాత కొమ్మలకు పూత రాదండి. కేవలం కొత్తగా వచ్చే కొమ్మలకు మాత్రమే పూత వస్తుంది. మీ మొక్కకు పూత రావడం లేదు అంటే దానికి ప్రూనింగ్ అవసరమని అర్థం. ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో లేదా వేసవికాలం ప్రారంభంలో ఎండిపోయిన లేదా బలహీనమైన కొమ్మలను కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల మొక్కకు సూర్యరశ్మి బాగా తగిలి కొత్త కొమ్మలు వస్తాయి. ఆ కొత్త కొమ్మల నుంచే విపరీతంగా పూత మొదలవుతుందండి. మీ మొక్కకు కొమ్మలు ఎక్కువగా ఉంటేనే కాయలు ఎక్కువగా వస్తాయని గుర్తుంచుకోండి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి మీ సీతాఫలం మొక్కకు ప్రూనింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ కొమ్మలు వచ్చి వాటికి పూత ఎక్కువగా వచ్చి కాయల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. నేను ఈ వీడియోలో ఎందుకు ఈ కొమ్మలను కట్ చేస్తూ మీకు వీడియో చూపించలేదు అంటే చూడండి ఒకసారి, వీటికి ఆల్రెడీ పూత స్టార్ట్ అయింది అండ్ కొమ్మల దగ్గర కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఈ టైంలో కొమ్మల్ని కత్తిరించడం కరెక్ట్ కాదని చెప్పేసి కట్ చేయలేదు. మీరు మాత్రం కంపల్సరీగా ప్రూనింగ్ అయితే చేయాలి. ఇక రెండో విషయం చూసుకున్నట్లయితే మొక్కకు సరైన పోషకాలు ఇవ్వకపోవడం అండి. మొక్కకు కేవలం నత్రజని మాత్రమే ఉంటే గనక అది ఆకులు మాత్రమే పెరుగుతుందనమాట. అసలు పూత అనేది రాదు. సో పూత రావడానికి ఫాస్ఫరస్, పొటాషియం చాలా అవసరం. దీనికోసం మీరు ఇంట్లోనే ఒక సూపర్ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం బాగా ఎండిన పశువుల ఎరువులు అంటే వర్మి కంపోస్ట్తో పాటు బోన్ మీల్ను కూడా తీసుకోవాలి. దీనిని ఎముకల పొడి అని కూడా అంటారు. మొక్కకు ఇన్ఫెక్షన్ రాకుండా వీలైతే వేప పిండిని కూడా వీటిలో కలిపి మొక్కకు అందించండి. ఈ ఫెర్టిలైజర్స్ తయారు చేసిన తర్వాత మొక్క చుట్టూ మట్టిని తవ్వి వీటిని మొక్క మొదట్లో వేయండి. మొక్క మొదట్లో వేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి డైరెక్ట్గా వేరుకు బలాన్ని అందిస్తాయి. మనం తీసుకున్న పశువుల ఎరువు మొక్క ఎదుగుదలకు అవసరమైన నైట్రోజన్ను అందిస్తుంది. అలాగే వేపపిండి మొక్కకు తెగులు రాకుండా చూసుకుంటుంది. ఇకపోతే మీరు తీసుకున్నటువంటి బోన్ మీల్లో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కకు ఇది పూత వచ్చేలాగా ప్రేరేపిస్తుంది అన్నమాట. మీరు కనుక కుండీల్లో ఈ మొక్కను పెంచుకున్నట్లయితే కనీసం నెలకు ఒకసారి అయినా సరే ఈ ఎరువులు తప్పకుండా వేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీ మొక్క చాలా ఫ్రెష్గా చాలా ఎక్కువ పళ్ళను మీకు అందించే అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఒకసారి, ఇక్కడ నేను ఎట్లయితే చేస్తున్నానో అట్లనే మీరు చేసి చూపించండి. ఇలా మీరు వేరువేరుగానే సరే మొక్క మొదట్లో వేయచ్చు, లేదు మూడింటిని మిక్స్ చేసి వేస్తానన్నా కూడా మీ ఇష్టం అండి. మూడింటిని మిక్స్ చేసి కూడా వేయచ్చు. తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ వేసినటువంటి ప్లేస్ని పక్కన ఉన్నటువంటి మట్టితో దాన్ని బాగా కలిపేయాలన్నమాట. కలిపేసి చెట్టు అసలు మొదలు కనిపించకుండా మట్టిని కప్పేయాలి. చూడండి ఒకసారి ఎట్లా చేస్తున్నానో. మీరు ఖచ్చితంగా ఇలానే చేస్తే మాత్రమే మీకు ఎక్కువగా పూలు వచ్చి కాయలు అనేవి నిలబడతాయండి. తర్వాత ఎప్పుడైతే మీరు ఈ గొయ్యిని క్లోజ్ చేస్తారో తర్వాత వెంటనే మీరు నీటిని కూడా అందించాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఒకసారి చూడండి ఎట్లా చేస్తున్నానో. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చిందండి. ఇప్పుడు వాటరింగ్ చేయాలి.
వాటరింగ్ విషయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అనేది మరీ ఎక్కువగా ఇవ్వకూడదు, అట్లా అని మరీ తక్కువగా ఇవ్వకూడదు. ఇంతవరకు కూడా మీరు వీడియోని ఒక లైక్ చేయకపోతే వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. సో వాటర్ వేయడం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా కనుక నేను చెప్పినట్టుగా మీరు ఫెర్టిలైజర్స్ తయారు చేసుకొని మీ మొక్కకి ఇచ్చారంటే, చెప్పాను కదా, సంవత్సరం అంతా కూడా మీకు ఈ సీజన్ ఉన్నటువంటి టైమ్స్లో మీకు పళ్ళు అనేవి చాలా విపరీతంగా ఉంటాయి. ఫ్రెండ్స్, చాలామంది చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే సీతాఫలం మొక్కకి రోజు విపరీతంగా నీళ్లు పోయడం. సీతాఫలం మొక్కకు ఒక సీక్రెట్ ఉంది, అది ఈ వీడియోలో చెప్తాను, వినండి. పూత రావడానికి ముందు మొక్క కొద్దిగా నీటి ఒత్తిడికి లోనవ్వాలి. దీనినే వాటర్ స్ట్రెస్ అంటాము. అంటే పూత వచ్చే సమయానికి, అంటే మే జూన్ నెలల్లో కొన్ని రోజుల పాటు నీటిని పోయడం తగ్గించాలి. మట్టి పూర్తిగా ఆరిపోయేలా చూడాలి. ఎప్పుడైతే మొక్కకు నీటి కొరత తెలుస్తుందో అది తనను తాను రక్షించుకోవడానికి వెంటనే పూత పూయిస్తుంది. ఒక్కసారి పూత రావడం ప్రారంభమయ్యాక అప్పుడు క్రమంగా తేమ ఉండేలా నీరు పెట్టాలి. మొక్కకి నీరు ఇచ్చే విషయంలో ఈ ఒక్క జాగ్రత్తను తీసుకోండి. లేదు అంటే కనుక మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది అండ్ పూత కూడా సరిగా రాదు, కాయలు కూడా కాయవన్నమాట. పూత వచ్చినప్పుడు ఎక్కువ నీళ్లు పోసినా లేదా అస్సలు నీళ్లు పోయకపోయినా పూత రాలిపోతుంది. కాబట్టి తగినంత తేమ మాత్రమే ఉండేలా చూసుకోండి. తేమ అంటే మట్టి అనేది తడిగా ఉండడం, అంతేగాని నీరు నిండిపోయి ఉండడం కాదు. కాబట్టి కుండీల్లో మొక్కల్ని పెంచే వాళ్ళు కుండీకి అసలు సరైన డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత 4వ వాటరింగ్ చూసుకుంటే కనుక పూత వస్తుంది కానీ నల్లగా మారి రాలిపోతుంది. దీనికి కారణం పరాగ సంపర్కం జరగకపోవడం. సీతాఫలం పువ్వుల్లో ఆడ మగ భాగాలు ఒకేసారి పక్వానికి రావు. అందువల్ల వీటికి తేనెటీగలు లేదా సీతాకోక చిలుకలు చాలా అవసరం. ఎందుకంటే వాటి వల్లనే దీనికి పాలినేషన్ అంటే పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. కాబట్టి తద్వారా కాయలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీ చెట్టు దగ్గరికి తేనెటీగలు రాకపోతే మీరు నేరుగా స్వయంగా హ్యాండ్ పాలినేషన్ అనేది చేయొచ్చండి. హ్యాండ్ పాలినేషన్ చేయడం వల్ల మొక్క అనేది ఎక్కువగా కాయలు అందిస్తుంది. అది ఎలాగంటే, ఒక చిన్న పెయింటింగ్ బ్రష్ తీసుకోండి. సీతాఫలం పువ్వులో ఉన్నటువంటి పరాగరేణులను సేకరించి వేరొక పువ్వు లోపల వేయాలన్నమాట. లేదు నాకు తెలియదు, నేను చేయలేను అనుకుంటే కనుక మీ ఇంటి చుట్టూ పూల మొక్కలను పెంచండి. సీతాకోక చిలుకలు వచ్చి ఈ పనిని అవే పూర్తి చేస్తాయి. ఇవి మన చేతితో చేయడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ సీతాకోక చిలుకలు తేనెటీగలు అయితే ఈ పనిని ఇంకా సులువుగా పూర్తి చేస్తాయి. అప్పుడు మీ చెట్టు నిండా బోలెడన్ని సీతాఫలం కాయలు మీరు అనుకున్నంత ఇదిగా కాస్తాయి అన్నమాట. పూత నిలబడి చిన్న చిన్న పిందులు పడ్డాక అవి రాలకుండా ఉండాలన్నా, కాయ సైజు పెద్దగా అవ్వాలన్నా ఇంట్లో ఉండే పుల్లటి మజ్జిగ అద్భుతంగా పనిచేస్తుంది. 4 నుండి 5 రోజులు బాగా పులిసిన మజ్జిగను 1 లీటర్ నీటిలో 50 ml కలిపి మొత్తం స్ప్రే చేయండి. ఇది మంచి మైక్రోన్యూట్రియంట్గా పనిచేస్తుంది మరియు బూజు తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది. ఒకవేళ మీ చెట్టుకు కనుక పిండి నల్లి లాంటి తెగుళ్ళు ఏమైనా ఉన్నాయని తెలిస్తే కనుక వాటికి అప్పుడప్పుడు వేప నూనెను స్ప్రే చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి తెగుళ్ళు రాకుండా మీ మొక్క చాలా హెల్తీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి మొక్కకి ప్రూనింగ్ చేయడం, అలాగే మొక్కకి సరైన ఎరువులు వేయడం, అలాగే నీటి యాజమాన్యం, పాలినేషన్, ఇకపోతే కాయలు పెద్దగా అవ్వడానికి మనం పాటించే జాగ్రత్తలు అనేవి కంప్లీట్గా మీరు కనుక పాటించారంటే మీ సీతాఫలం మొక్క కూడా, అలాగే మీ సీతాఫలం చెట్టు కూడా కాయలతో మొత్తంగా నిండిపోతుంది అనమాట. సో ప్లీజ్ దయచేసి వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, ఇంట్లో ఉన్న పూల మొక్కలకి ఉన్న సమస్యలు కానీ, లేదంటే పళ్ళ మొక్కలకు ఉండే సమస్యలు కానీ, కూరగాయల మొక్కలకు ఉండే సమస్యల గురించి కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నెక్స్ట్ వీడియోలో వాటి యొక్క పరిష్కారాలు ఏంటో చూద్దాం. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.